తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీ పట్టణ అధ్యక్షులు పదవికి రఫీ రాజీనామా చేశారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండాను మోసామని, అలాంటి మాకు పార్టీలో న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఎన్నో అవమానాలకు గురయ్యామని, స్థానిక ఎమ్మెల్యే తమను, తమ కార్యకర్తలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని, ఆయనతో నడవలేక పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రఫీ వెల్లడించారు. తమను నమ్మి పేదవారు ఓటు వేసి వైసీపీని గెలిపిస్తే ఆ పేదవారికి న్యాయం జరగడం లేదని, అలాంటప్పుడు ఆ పదవులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. లెటర్ని పంపించడం జరుగుతుంది. మీ ముందరే ఒక బాధ కాదు, లేదంటే రేపు నాకు గౌరవం దక్కదు. ఇవన్నీ కూడా చాలా అనేక సమస్యలు, అనేక కారణాలు. ఏ రోజు కూడా నా సొంత విషయానికై నేను ఏది కూడా అడగలేదు. ప్రజలకి చేయండి, కష్టపడిన కార్యకర్తలకి చేయండి అన్నాను. ఆ కార్యకర్తలను విస్మరించారు. ఆ కార్యకర్తల గురించి మేము చెప్పినందుకు మమ్మల్ని అనగదొక్కారు. ప్రజలకు మంచి చేయండి అంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని అనగదొక్కారు. అనేక బాధలు, అనేక ఇబ్బందులకి కష్టపడిన కార్యకర్తలకి అన్యాయం చేయబాకయ్యా. మన పార్టీ కోసం కష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు వీళ్ళంతా. నా మనుషులు కాదు, పార్టీ కోసం పనిచేసిన మనుషులు వీళ్ళందరూ. వీళ్ళకి గౌరవమైన స్థలం, అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వాళ్ళకి అందివ్వండి. ఏడ్చినా కూడా వాళ్ళకి కనికరం లేకుండా కాళ్ళు ఇదిలించుకుని పోయిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం తల వంచుకొని పార్టీ కోసం పనిచేశాను. ఇంకా కూడా అవమానాలు భరిస్తూ ఉండాలంటే నా వల్ల కాదు. నేను ఒక బాధ్యతగా ఉండాలి, పార్టీలో బాధ్యతగా ఉంటాను. ఆ బాధ్యతని నువ్వు పార్టీ అధ్యక్షుడు అని చెప్పి ఇంకొకటి షాడోని తీసుకొని వచ్చి ఆ పని చేపిస్తే నాకు ఈ పార్టీ అధ్యక్షుడి పదవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నేను ఈరోజు నా వ్యాపారం, మరి అదేవిధంగా నా ఆరోగ్యం పరంగా కూడా నాకు అనేక కారణాలు ఉండడం వల్ల కూడా ఈరోజు నేను రిజైన్ చేస్తా ఉన్నాను. వాళ్ళైతే పిలిచింది వాస్తవం. అజీజ్ భాయ్ మా ఇంటికి రా, నేను నెల్లూరులో ఉన్నాను. నెల్లూరులో ఉంటే ఇంటి దాకా రా అన్నాడు. ఇంటి దాకా రా అనే లోపలికి నేను వెళ్ళాను. సో ఆయన ఆ ప్లేస్లోనే ఉన్నాడు. సో ఒకరో వాళ్ళు చెప్పారు, నేను కూడా ఆలోచించుకొని చెప్తాను, నేను కూడా నాకు సమయం కావాలి, మా అనుచరులతో అందరితో మాట్లాడుకొని చెప్తాను అని చెప్పాను. నేనైతే ఏం నిర్ణయం తెలియజేయలేదు వాళ్ళకి. సంజీవయ్యతో మేము ప్రయాణించామని చెప్పి అధిష్టానం కూడా మేము ఆల్రెడీ చెప్పాము. సంజీవయ్యతో కలిసి మేము ప్రయాణించలేము, మీరు అతనికే టికెట్ ఇస్తే మేము ప్రయాణించడం మేము చేయమని కూడా అధిష్టానానికి ఆల్రెడీ మేము చెప్పాము.